బీహార్ ఎన్నికల్లో ఓట్ చోరీ అంశం ప్రభావం ఎలా ఉండబోతోంది? ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్ కానుంది? బీహార్ కా సవారీలో గెలుపు గుర్రాన్ని అధిరోహించేది ఎవరు? రాహుల్ చెప్పినట్లుగా భారత్లో కూడా జెన్ జెడ్ ఉద్యమం తప్పదా? ఓట్ వైబ్ సర్వే ప్రకారం కింగ్ మేకర్ కాబోయేదెవరు? ఓట్ చోరీ అంశం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేవనెత్తిన ఈ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దీనిపై కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాగా ఓట్ చోరీ అంశంపై ఇప్పటికే ఎన్నికల కమిషన్ కేంద్రం టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేసిన రాహుల్ గాంధీ గురువారం మీడియాకు ఇచ్చిన ప్రెజెంటేషన్ లో సిఈసి జ్ఞానేష్ కుమార్ లక్ష్యంగా మరింత డోస్ పెంచారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న వారిని ఈసీ కాపాడుతోందని రాహుల్ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ కు అనుకూలమైన చోట ఓట్లు తొలగించారని, చాలా చోట్ల మైనార్టీలు, ఆదివాసీల ఓట్లు తొలగించారన్నారు. ఓట్ల చోరీని ప్రజాస్వామ్యంపై పడిన హైడ్రోజన్ బాంబుగా రాహుల్ అభివర్ణించారు. Proof that is black and white, absolutely clear that the Chief Election Commissioner of India is protecting the people who have destroyed Indian democracy. In election after election, someone, some force, some group of people has been systematically targeting millions of voters for deletion across India. This is something that we've heard again and again and again. Different communities, mainly communities that are voting for the opposition, Dalits, Adivasis, minorities, OBCs are specifically targeted. We had heard this many times and now we found 100% proof of it. మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, ఉత్తరప్రదేశ్ లో పెద్ద సంఖ్యలో ఓటర్లను లిస్టు నుంచి తొలగించారని ఆరోపించిన రాహుల్ ఈ మొత్తం వ్యవహారం చిన్న స్థాయిలో కాకుండా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. దీనిపై సిఈసి జ్ఞానేష్ కుమార్ సమాధానం చెప్పాలన్నారు. ఎన్నికల సంఘం ఒక వారంలోపు తీసివేసిన ఓటర్ల వివరాలు, వాటికి ఉపయోగించిన ఫోన్లు, ఓటీపీల సమాచారం విడుదల చెయ్యాలని, లేకుంటే ఓట్ చోరీ జరిగినట్లు భావించాల్సి ఉంటుందన్నారు. అయితే రాహుల్ ఆరోపణలను ఈసీ మరోసారి తీవ్రంగా ఖండించింది. రాహుల్ వ్యాఖ్యల్లో నిజం లేదని, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ట్వీట్ చేసింది. అటు రాహుల్ వేసిన హైడ్రోజన్ బాంబు పేలలేదంటూ బీజేపీ నేతలు కౌంటర్లు వేశారు. ప్రతిపక్ష నేతగా రాహుల్ కు కొన్ని విలువలు ఉండాలని, ఆయన దేశ ఓటర్లను అవమానిస్తున్నారని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. राहुल गांधी संविधान समझते हैं. सुप्रीम कोर्ट गए ना, सुप्रीम कोर्ट ने सब दिशा निर्देश किया ना, कोई स्टे किया क्या? न कानून समझते हैं, न सुप्रीम कोर्ट के आदेश को समझते हैं, खाली संविधान संविधान किए रहते हैं. मोटी बात बहुत साफ है, राहुल गांधी को वोट नहीं मिलता तो हम क्या करें? और उनके इस लक्षण से और इस आचरण से, जिस तरह की वो बदजुबानी करते हैं, जिस तरह से प्रधानमंत्री विपक्ष पर हमले करते हैं, देश उनको कभी नहीं वोट देगा. मैं एक ही बात कहूंगा कि वो विपक्ष के नेता हैं, अपनी क्षमता से हैं कि परिवार के कारण है, लोग देश जानता है. लेकिन जब आप विपक्ष के नेता हैं तो कुछ तो संस्कारित बनिए, कुछ तो अच्छी भाषा का प्रयोग करिए. 14 से बोल रहे हैं कि सब मोदी जी की जीत फर्जी है. क्या मतलब है इसका? कुछ समझते हैं आप? राहुल गांधी इस देश की जनता का अपमान, राहुल गांधी इस देश के वोटर्स का अपमान कर रहे हैं. అనంతరం భారత్ లో కూడా జెన్ జెడ్ ఉద్యమం వస్తుందంటూ రాహుల్ సంచలన పోస్టు చేశారు. ఓట్ చోరీపై యువత, విద్యార్థులు తిరుగుబాటు చేస్తారని చెప్పారు. యువతతో కలిసి రాజ్యాంగాన్ని కాపాడతానంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. దీంతో ఓట్ చోరీ అంశంపై పోరును ఉధృతం చేసే దిశగా కాంగ్రెస్ బలమైన అడుగులు వేస్తోందన్న సంకేతాలు వెలువడ్డాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓట్ చోరీ అంశంతో కాంగ్రెస్ లాభపడుతుందా, లేదా బీజేపీకి మరో రాజకీయ ఆయుధంగా మారుతుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇక ఓట్ చోరీ అంశంపై ప్రజల్లో మొదలైన చర్చను తమకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండి కూటమి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బీహార్లో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గద్దెదింపి అధికారంలోకి వచ్చేందుకు పథక రచన చేస్తోంది. ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ కాంగ్రెస్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఆశావహుల నుంచి ఇప్పటికే 2300కు పైగా దరఖాస్తులు అందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
వీరిలో పార్టీ బలం బలహీనతలపై ఒక అవగాహనతో పాటు కొత్తగా ఎదుగుతున్న నేతలపై ప్రధానంగా దృష్టి సారించింది. మరోవైపు ప్రధాని మోదీకి ప్రజాదరణ తగ్గిందన్న అంశంపై వాదోపవాదాలు జరుగుతున్న వేళ ఇండియా కూటమికి సైతం ఈ ఎన్నికలు పెద్ద పరీక్షగా మారాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దేశమంతా వాచ్ చేస్తారు, ఉత్తర భారతే కాదు అలాగా తూర్పంతా కూడా చూస్తూ ఉంటారు ఏం జరుగుతుంది బీహార్లో. అందువల్ల కీలకమైపోయింది. తర్వాత ఇప్పుడు బీజేపీ ఆ రాష్ట్రాన్ని బిహార్ని పరిపాలిస్తుంది. ఒకవేళ బీజేపీ ఎక్కడ ఓడిపోతే నరేంద్ర మోడీ ఇంపార్టెన్స్ పోయిందా, పాపులారిటీ పోయిందని వస్తుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. మళ్ళీ అలాగే ఇండియా అలయన్స్ కనుక అక్కడ రిజల్ట్ అనుకున్నట్టుగా రాకపోతే వాళ్ళు సెట్ బ్యాక్ అవుతారు. బీహార్లో ఏమవుతుందో ఇప్పుడు 2029 వరకు జనరల్ ఎలక్షన్ వరకు ఇంపాక్ట్ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ అలయన్స్ అధికారంలోకి వస్తే చాలా వరకు వాళ్ళకి 2029 వరకు రాజస్థాన్లో ఏమి హద్దు ఉండదు. సో చాలా కీలకమైన ఎలక్షన్ అయిపోయింది. మరోవైపు ఓట్ వైబ్ సర్వే ఈ నెల 14న ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. బీహార్ ప్రభుత్వ ఏర్పాట్లో జన్ స్వరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కింగ్ మేకర్ కాబోతున్నారని స్పష్టం చేసింది. ఎక్స్ ఫ్యాక్టర్ గా ప్రశాంత్ కిషోర్ మారొచ్చని ఒపీనియన్ పోల్ సర్వే అంచనా వేసింది. అలాగే ప్రధాన కూటమిల మధ్య గట్టి పోటీ నెలకొందని తెలిపింది. ఎన్డీఏ కూటమికి 36.2% ఓట్లు వస్తాయని, ఇండియా కూటమికి 35.8% ఓట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే ఎన్నికల ఫలితం చివరి నిమిషంలో వచ్చే మార్పులను బట్టి ఉంటుందని సర్వే పేర్కొంది. ఈ నేపథ్యంలో బీహార్ ఎన్నికల్లో ఏం జరగబోతోంది అన్న దానిపై యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.